ఫైనల్గా అయిపోయిందండి. నేను నా పార్ట్ అయితే అయిపోయింది, నీళ్ళు తీసుకురావడం. ఇదే ఫైనల్ ట్యాంకు. ఇక్కడ ఇంత కష్టపడినప్పటికీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మందులు ఇవి పిచికారి చేసి పంట పొలాలు సాగు చేస్తున్నాం కదా, అయినా కూడా ఈ క్వాలిటీ ఉండట్లేదు. రకరకాల జబ్బులు, రోగాలు, రకరకాల సమస్యలతో ఈ రోజుల్లో అన్ని రకాలుగా వాళ్ళు హెల్త్ కేర్ టిప్స్ తీసుకున్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ జబ్బుల బారిన పడుతున్నారు, కేవలం ఈ మందుల పిచికారి వల్లే. కానీ చేయకుంటే రైతు అసలు మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేద్దామంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి అది ఒక హ్యూజ్ ప్రాసెస్ అనమాట. అది కూడా ఒక సంవత్సరం చేసాం మేము, కానీ అంత సక్సెస్ కాలేదు. అంటే అది ఒక్కసారికి యాప్ట్ అయ్యే పద్ధతి కాదు. మినిమం ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా చేస్తే తర్వాత మనం మందులు, ఈ రసాయనిక మందులు అనే అవసరం లేకుండానే దాని ఇంపాక్ట్ ఉంటుందని సుభాష్ పాలే గారి మనం పుస్తకాలు, వీడియోల్లో చూడడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పితామహుడు ఆయన. దానికి సంబంధించిన వరకు చేయడానికి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంది. అంత రిస్క్ ఇదే వీళ్ళకి చాలా పెద్ద పని అయిపోయింది. మళ్ళీ అది చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం చూసినంత ఈజీగా ఉండవు. అన్నదాత కష్టాలు, రైతుకి అన్నం పెడతాడనే మాటే కానీ అన్నదాతల కష్టాలు చాలా వర్ణనాతీతం. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి చేయడానికే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. రెగ్యులర్గా చేసేవాళ్ళు, వాళ్ళకి తగినంత వాళ్ళు చేసిన కష్టం కూడా రాకపోతే వాళ్ళకి ఇంకా ఎంత బాధగా ఉంటుంది అనేది మనం ఓసారి అర్థం చేసుకోవాలి. సో అందరు కూడా అన్నదాతకి చేయూతనియండి. ఫ్యూచర్లో మనం మన భవిష్యత్ తరాలు అనేటివి ఇబ్బందులు పడకూడదంటే ఇప్పటి నుంచే మనం అన్నదాతల్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వేరే వేరే సెక్టార్లు ఏవైనా గ్రో అవ్వచ్చు, కానీ అన్నదాత గ్రో అవ్వకపోతే మాత్రం భవిష్యత్ తరాలు చాలా ఇబ్బందులు పడతాయి. ఆ భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకూడదంటే మనం ఇప్పటి నుంచే అన్నదాతకి మనం తగిన ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్లస్ మనకి తెలిసిన పద్ధతులు వాళ్ళకి చెప్పాలి. ప్లస్ వీలైతే మీరు కూడా అదే భరత్ అనే నేను సినిమాలో చూపించినట్టు, భరత్ అనే నేను సినిమానా కాదు, మార్చి సినిమాలో చూపించినట్టు వీకెండ్ ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా మీ చిల్డ్రన్స్కి నేర్పియండి. వ్యవసాయం అంటే దండగా, వ్యవసాయం ఎందుకు పనికిరాదనే మాటలు మాత్రం నేర్పియద్దండి. ఎందుకంటే నాకున్న ప్రత్యేక అనుభవం మీ అందరికి కూడా ఉంటుంది. ఎందుకంటే 70% ఇప్పటికీ మన భారతదేశంలోన వ్యవసాయ రైతులే ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఒక చిన్న చేయూత వల్ల భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గంట సింబల్ని గట్టిగా నొక్కండి.